గురువుగారు, మధురలో మీనాక్షీదేవి అమ్మవారి చేతి దగ్గర మనం చిలుకను గమనించవచ్చు. అలాగే కామాక్షిదేవి ప్రతిమలలో కూడా చిలుక ఉంటుంది. ఈ చిలుక దేనికి సంకేతం? మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి ఏ దేవతా నామస్మరణ చేసినా కూడా వీణా పుస్తకధారిణి అన్న రూపంలోనే అమ్మను మనం తలుచుకుంటూ ఉంటాం. అన్నపూర్ణి విశాలాక్షి అన్న కీర్తన జ్ఞాపకం తెచ్చుకుంటే కూడా ఇదే రూపం మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. చిలుక సీతారామచంద్రమూర్తుల వారి యొక్క చిత్రపటాన్ని చూచినట్లయితే కూడా వారికి పైన ఉండేటటువంటి భద్ర మంటపంలో ఆ ప్రభలో కూడా చిలుకలు మనకు కనిపిస్తాయి. రామ చిలుకలు. అమ్మవారి చేతిలో కూడా చిలుక ఉంటుంది. వీణా పుస్తకధారిణి లేక ఆ స్తోత్ర పాఠాదులలో కూడా చిలుక ప్రస్తావన మనకు కనిపిస్తుంది. చిలుక జ్ఞానానికి, జీవుడికి కలిగిన జ్ఞానం అనంతరం పలికేటటువంటి పలుకులకు ప్రతీక. మనమంతా కూడా అమ్మ దయ కోరి జ్ఞానాన్ని అర్థించే నిమిత్తమై అమ్మ దరిచేరి ఆమెను ఆశ్రయించేటటువంటి వారమే. అలా ఆశ్రయించిన తరుణంలో గోదాదేవి ఆండాళ్ వృత్తాంతాలలో కూడా మనం చిలుకను స్మరించుకోవచ్చు. అమ్మ బోధించిన ఆ పలుకుల సారాంశమంతా కూడా మనం మన మనస్సులో పదిలపరుచుకున్న అనంతరం మనం పలికే పలుకు చిలుక పలుకు వలె మారుతుంది. ఏది విన్నామో అది పలుకుతూ ఉంటాం మధుర భక్తితో. ఇలా విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి ఏ దేవతా స్వరూపం చూసినా ప్రత్యేకంగా కామాక్షి అమ్మవారి చేతిలో, సుందరేశ్వర సన్నిధానంలో ఉండేటటువంటి అమ్మవారి చేతిలో ఉండే ఈ చిలుక వెనక ఇంత కథ ఉంది. జ్ఞానానికి ప్రతీక చిలుక, దేహానికి అలాగే జీవనానికి, లోకానికి ప్రతీక వీణ. ఈ రెండింటినీ ధరించిన స్వరూపమే జగదంబ స్వరూపము. కనుక చిలుక ఉండడంలో అంతరార్థం ఏమిటి అంటే జీవుడికి, జీవుడి జ్ఞానానికి ప్రతీక అని స్వీకరించాలి.